మాట్లాడండి. ఆయన గురించి మాట్లాడండి. నగరంలో ఉండేటువంటి 42వ డివిజన్ 98 బూత్లో ఏదైతే రహమతియా మసీద్ ఉందో దానికి సంబంధించిన పెద్దలు చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో రోడ్డు సరైన ట్రైన్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే 44వ డివిజన్లో సార్ ఒక ఇంటిని అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించడం వచ్చినప్పుడు ఈ మసీదు కమిటీ పెద్దలైనటువంటి షకీల్ గారు పోతా సార్ వస్తున్నారని తెలుసుకొని వెంటనే స్పందించి సార్ని రిక్వెస్ట్ చేసి యుద్ధానికి రమ్మని చెప్పడం, సాయంత్రమే నేను వచ్చి పరిశీలిస్తానని చెప్పడం, వెంటనే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాన్ని పరిశీలించి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో అవసరం అని చెప్పారో అటువంటి ఆ డ్రైన్ కానీ రోడ్డు కానీ ఇటుపక్క ఉండే మసీద్ ముందు ఉండేటువంటి రోడ్డు కూడా ఒక చిన్న బ్రిడ్జ్ కూడా 30 రోజుల నుంచి 1.5 నెల లోపల నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చాను. ఒక మంచి వ్యక్తి, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి. గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు నగరంలో వచ్చి అభివృద్ధి చేశాం. ఇటీవల 1 నెల ముందే స్థానిక అటుపక్క 20 కోట్లతో కేవలం ముస్లిం సామాజిక వర్గ పేద బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 20 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి మొట్టమొదటి క్లాసుల్ని ప్రారంభించే బాధ్యత నాదని చెప్పి శంకుస్థాపన చేసి 15-20 రోజుల ముందు సారిపోయారు. ఇటువంటి పనులు జరగాలంటే నీతిగా నిజాయితీగా ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి మనం అంతా రాజకీయాలు కూడా చూస్తున్నాం. ఇటువంటి శాసనసభ్యుడు, ఇటువంటి మంత్రి సమయం లేకపోయినా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో చాలా 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 బిజీగా ఉన్న ఆడ వేల కోట్ల రూపాయల పనులు చేపిస్తూ తను నమ్మి గెలిపించిన ఈ ప్రాంత ప్రజల కోసం, నెల్లూరు నగర ప్రజల కోసం వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మనం అందరం హర్షించక తప్పదు. వెంటనే స్పందించి మా డివిజన్కి వచ్చి మా డివిజన్ మత పెద్దలు చేసినటువంటి డిమాండ్ని అంగీకరించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 42 డివిజన్లో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఈరోజు రహమతియా మసీద్ కాడ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా మన స్తంభాలు అడ్డం ఉన్న అది తీసేదానికి ఈరోజు సార్ని తీసుకుని వచ్చాం. ఈ 42 డివిజన్ ప్రజల తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, రాబోయే రోజులు ఇంకా మంచి పనులు చేసి వాటిలో మంచి పేరు తీసుకురావస్తానని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 42వ డివిజన్లో రహమతియా మసీదు సెంటర్లో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క 44 గంట పక్కనే 44 ఉంటుంది. అక్కడ నిన్న ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది, చిన్న హౌస్. దాన్ని చూడటానికి ఈరోజు నేను వచ్చి అక్కడ ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ మసీదు పెద్దలు నా దగ్గర రావటం, సార్ ఇక్కడ ఒక రోడ్డు యాక్చువల్గా లేదు, డ్రైన్ లేదు, పక్కన వాటర్ కనెక్షన్ లేదు, అదేవిధంగా పోలు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఇక్కడికి చూడటానికి వచ్చాను. యాక్చువల్గా నిజంగానే ఇక్కడ రోడ్ లేదు. అయితే ఇక్కడ రోడ్డు వేయకుండా పోవడానికి కారణాలు కూడా టెక్నికల్ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు ఎవరైతే ఇక్కడ లేఅవుట్ వేశారో ఈ రోడ్డుని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎప్పుడు కూడా మున్సిపాలిటీ ఏదైనా ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక లేఅవుట్ మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తే హ్యాండ్ ఓవర్ చేయబడలే, ఆ రోడ్డు ఆటోమేటిక్గా మున్సిపాలిటీకి వచ్చినట్టే. మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవ్ ఇచ్చారంటే ఒక లేఅవుట్కి ఆ రోడ్డు వాళ్ళకి వచ్చేసినట్టే. బట్ అనాథరైజ్గా వేసిన లేఅవుట్లలో మున్సిపాలిటీకి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టన్నా చేసుకోవాలా, లేదంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అన్నా చేయాలా. ఈ రోడ్డుని యాక్చువల్గా ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అయితే ఇప్పుడే నేను ఆ కన్సర్న్ ఎవరైతే దీన్ని నమ్మారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మాకేం అభ్యంతరం లేదు సార్, మేము చేస్తాము, అమ్మిన వాళ్ళతో కూడా చెప్పండి చేస్తామన్నారు.
వస్తే రేపు ఎల్లుండి వాళ్ళు చేస్తారు. దాన్ని ఇమీడియట్గా ఈ రోడ్డు డ్రైను, అదేవిధంగా ఈ పక్కన ఇంకొక రోడ్డు కూడా మసీదు ముందుండే రోడ్డు డ్రైను, ఒక బ్రిడ్జ్ కూడా అడిగారు, దాన్ని కంప్లీట్ చేయమన్నాను. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయమన్నాను. ఈ పక్కనుండే వీధికి వాటర్ ప్రాబ్లం అన్నారు, దాన్ని కూడా సాల్వ్ చేయాలి. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, అందరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరుని తీర్చిదిద్దాం. ఎలక్షన్స్ ముందు ట్రైన్స్ చేస్తామని నేను చెప్పలా. నెల్లూరులో ఉన్న ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఇట్లా అనేక కెనాల్స్ ఉన్నాయి. వీటిని నేనేం చేస్తాను చెప్పలా. కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారు యాక్సెప్ట్ చేయటం, 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, డ్రైన్కి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. చక్కటి రోడ్లు వస్తున్నాయి. కొన్ని దగ్గర 30 అడుగులు, కొన్ని దగ్గర 20 అడుగులు, ఒక దగ్గర 50 అడుగులు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ చెప్పలేదండి. కానీ నెల్లూరుని నిజమైన స్మార్ట్ సిటీ చేయాలంటే ఇవన్నీ కావాలి. ఆ విధంగా అడుగులు వేస్తున్నాం. ఏదైతే